ఏదైనా సాధించాలన్న పట్టుదల, దేవుడిపై భక్తి, విశ్వాసం ఓ యువకుడిని వినూత్న రీతిలో ఆలోచింపచేసింది. దేశంలోని 12 జ్యోతిర్లింగాల చార్ధామ్గా ప్రసిద్ధి చెందిన ఆలయాలను దర్శించుకునేందుకు ఎవరూ చేయని సాహసం చేస్తున్నాడు. వేలాది కిలోమీటర్ల యాత్ర స్కేటింగ్ ద్వారా పూర్తి చేయాలని సంకల్పించి సాగుతున్నాడు. బీహార్కు చెందిన ఈ యువకుడి సాహస స్కేటింగ్ యాత్రపై కథనం. బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్ జిల్లాకు చెందిన రోషన్ అనే ఈ సాహస యువకుడు దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుని మొక్కు చెల్లించుకోవాలనుకున్నాడు. దానికి కాను వినూత్న రీతిలో ఆలోచించాడు. భక్తితో చాలామంది పాదయాత్ర చేస్తుంటారు, కొంతమంది సైకిల్ యాత్ర కూడా చేస్తారు. కానీ రోషన్ మాత్రం తన అభిరుచిలో భాగమైన స్కేటింగ్ ద్వారా ఈ యాత్రను పూర్తి చేయాలని సంకల్పించాడు. మొత్తం 13,000 కిలోమీటర్ల దాకా కొనసాగే యాత్రను గుజరాత్లోని సోమనాథ్ జ్యోతిర్లింగం నుంచి ప్రారంభించాడు. ఇప్పటిదాకా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలలో 7 జ్యోతిర్లింగాలను దర్శించుకున్నాడు. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం దర్శనానికి వెళుతున్నాడు. ఇప్పటికీ 7,000 కిలోమీటర్ల యాత్ర పూర్తయిందని, మరో 6,000 కిలోమీటర్లు తాను స్కేటింగ్ ద్వారానే పూర్తి చేస్తానని వెల్లడిస్తున్నాడు. జ్యోతిర్లింగాలతో పాటు తిరుపతి వెంకటేశ్వర స్వామిని, ఒరిస్సాలోని జగన్నాథ్ స్వామిని, నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని కూడా దర్శించుకోవాలని తపిస్తున్నాడు. చివరిగా ఉత్తరాఖండ్లోని చార్ధామ్లో భాగమైన గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలను దర్శించుకోవడంతో తన స్కేటింగ్ యాత్ర పూర్తవుతుందని వెల్లడించారు. मेरा नाम रोशन है और मैं बिहार मुजफ्फरपुर जिला से बिलोंग करता हूँ। मैं भारत के 12 ज्योतिर्लिंग चारधाम में स्केटिंग से यात्रा कर रहा हूँ। मैं पहला ऐसा लड़का हूँ जो स्केटिंग से इतनी दूर सफ़र कर रहा हूँ और एक रिकॉर्ड बनाना है मुझे, जो भारत के 12 ज्योतिर्लिंग चारधाम यात्रा कर रहे हैं। टोटल जो यात्रा है मेरा 13,000 किलोमीटर का है। पर मैं 3,000 किलोमीटर में पूरा कवर कर चुका हूँ। 3,000 में अंदर में मेरा 7 ज्योतिर्लिंग जो है दर्शन कर चुका हूँ पूरी। अभी मुझे दर्शन बताते हैं आपको कौन कौन सा जो ज्योतिर्लिंग है दर्शन कर चुका हूँ। सोमनाथ पहले गया, उसके बाद में नागेश्वर गए, फिर क्या बोलते द्वारिका धाम, उसके बाद में फिर गए महाकाल उज्जैन जो MP में पड़ता है, ओमकारेश्वर। फिर जो महाराष्ट्र में हम प्रवेश किए तो गए हम वहाँ पे घुसनेश्वर जो संभाजी नगर में पड़ता है सर। उसके बाद हम नासिक चले गए, जो तरमकेश्वर अपना ज्योतिर्लिंग वो भी दर्शन कर लिए। फिर इधर पुणे साइड में आए, उसके बाद में भीमाशंकर जो वो दर्शन कर लिए। अभी मैं कर्नाटका होते हुए तेलंगाना में प्रवेश किया हूँ और इधर से जो श्रीशैलम है वहाँ जा रहा हूँ। కాగా ఈ సాహస భక్తి యాత్రికుడు శ్రీశైలం వెళ్లే మార్గంలో మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం కేంద్రం మీదుగా వస్తున్నప్పుడు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు ఘన స్వాగతం పలికారు. యాంత్రికమైన జీవన గమనంలో భక్తి విశ్వాసాలు కలిగి ఇంతటి సాహస యాత్ర చేయడం ఆనందదాయకమని వారు అభిప్రాయపడ్డారు. స్కేటింగ్ ద్వారా జ్యోతిర్లింగాల యాత్ర చేస్తున్న రోషన్ను అభినందనలతో ముంచెత్తారు. రోషన్కు కావలసిన కొంత ఆర్థిక సహాయాన్ని కూడా అందజేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. రోషన్ బీహార్ నుంచి మరి జ్యోతిర్లింగాల దర్శనార్థమై స్కెట్టింగ్తో బయలుదేరడం జరిగింది. మరి ఇదివరకే 7 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకొని ఈరోజు పాలమూరు పట్టణం చేరుకోవడం జరిగింది. మరి పాలమూరు నుంచి తన ప్రయాణము శ్రీశైలం నుంచి తిరుపతి మీదుగా రామేశ్వరం చేరుకోవడం జరుగుతుంది. రామేశ్వరంలో జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని తన ముందు ప్రయాణము కొనసాగిస్తాడు. మరి ఈరోజు భారతదేశంలో చూస్తున్నాము, మరి హిందువులపై అనేక దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులను మరి ఖండిస్తూ తను ఎంతో ధైర్యంతో సాహసోపేతంగా ఈరోజు హిందూ ఆధ్యాత్మికతను, హిందూ ధార్మికతను పెంపొందిస్తూ మరి హిందువులను ఐక్యత చాటుతూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. మళ్ళా ఇలాంటి విద్యార్థులు ఇంకెంతో మున్ముందు మరి హిందూ ధార్మికతను పెంపొందించడానికి ముందుకు రావాలని చెప్పి నేను ఆశిస్తున్నా. మరి తన ప్రయాణము విజయవంతంగా కొనసాగాలని చెప్పి ఆ అయ్యప్ప స్వామి అండదండలు ఆయనపై ఎల్లవెల్లలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నా.
తెలిపారు.